ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. వేదిక పైన ఉన్న పెద్దలకు, నా ఫ్రెండ్స్కి, నా చెల్లెలకు, తమ్ముళ్ళకు అందరికీ నమస్కారం. అండ్ జూనియర్ సార్, వెల్కమ్ టు పార్టీ అండ్ వెల్కమ్ టు కాకతీయ యూనివర్సిటీ. అయితే ఒకటి అన్న చెప్పింది ఇప్పటిదాకా, కానీ ప్రాక్టికల్గా వేరే ఉంటుంది. బయట పోయినా మన సొసైటీలో పోయిన తర్వాత వేరే ఉంటుంది. మన ఇమేజ్ తగ్గట్టు ఉండదు. కాకపోతే మనం ఏ స్టెప్ ఎట్లా తీసుకుంటాం అనేది, మన మనసు సాటిస్ఫై అవుతుంది అనేదే ముఖ్యం. నువ్వేం పని చేస్తున్నావు అని మన సాటిస్ఫై. జర్నలిజం చేసిన గ్రూప్లో జాయిన్ అయిన వాళ్ళు అందరూ జర్నలిస్ట్ కాదు. నేను మామూలుగా ప్రెస్ బోర్డులో వాళ్ళని అడిగినప్పుడు, బ్రదర్ నీ దగ్గర ఏ క్వాలిటీ ఉంది, నువ్వు ఎందుకోసం జర్నలిజంకి వస్తున్నావు, ఫస్ట్ నీకేమొచ్చు, జర్నలిజం రావాలంటే నీకేమొచ్చు. ఒకటి, బాగా మాట్లాడడం, కానీ స్పష్టంగా మనకు వచ్చిన లాంగ్వేజ్లో స్పష్టంగా మాట్లాడడం. 2, రైటింగ్ స్కిల్స్. 3, డేర్గా భయం లేకుండా పబ్లిక్లో కానీ క్వశ్చన్ చేయడం. ఇట్లాంటివి కొన్ని చెప్పారు. మెయిన్గా వాటిలో నాకేమొచ్చో నేను క్వశ్చన్ చేసుకున్నాను. నాకు ఫస్ట్ జర్నలిజం నాకు ఒక ఐడియా ఉంది. నేను సొసైటీలో ఐడెంటిటీ ఒక స్పెషల్గా కనిపించాలి, నన్ను ఒక నలుగురు గుర్తుపట్టాలి అనేది ఉండే నాకు. కానీ నాకు గవర్నమెంట్ జాబ్ అయితే అట్లా ఇంట్రెస్ట్ ఉండేది. తర్వాత నేను నేర్చుకున్న ద్వారా నేను చూసిన దాన్ని బట్టి ఈ జర్నలిజం ఫీల్డ్ అనేది బాగా ఇష్టం అయిపోయింది. అది ఒక వ్యసనం నాకు అయిపోయింది అనమాట నాకు. సో తర్వాత ఇవన్నీ తర్వాత నాకేమొచ్చు, నాకు ఇంగ్లీష్లో వీక్, వచ్చిన తెలుగు నేను పర్ఫెక్ట్గా మాట్లాడగలను, పర్ఫెక్ట్గా రాయగలను. నాకు అనిపించింది నేను ధైర్యంగా చెప్పగలను నలుగురికి. సో దాన్ని బట్టి నాకు ఓకే, నేను ఎలిజిబుల్ అని నేను అనుకొని ఎంట్రన్స్ రాసి డైరెక్ట్ మనం పోతే మనకు అవే తెలియదు. డైరెక్ట్ మీడియాలో పోయి క్వశ్చన్ చేయాలని వే తెలియదు. కాబట్టి ఇలా ఏవే ఉందని నేను సెర్చ్ చేస్తే నాకు ఇది అనిపించింది. సార్, నేను జర్నలిజం ఓయిలో రావాలనుకున్నాను. ద బెస్ట్ ఏదనిపిస్తే మళ్ళీ ఓయి తర్వాత ఓయికు మించిన కాకతీయ యూనివర్సిటీ ఉంది అని మా ఫ్రెండ్స్ చెప్పారు. కాకతీయ యూనివర్సిటీలో అయితే ఓయిలో చేంజ్ ఏముంది అంటే ఒక స్ట్రక్చర్ మాత్రమే, మన బిల్డింగ్ స్ట్రక్చర్ మాత్రమే అక్కడ ఇక్కడ డిఫరెంట్ అంతే. మిగతా అంతా యాజ్ టు యాజ్ ఉంది. ఇక్కడ సార్ వాళ్ళు కూడా ఫుల్ సపోర్టు, మన స్టాఫ్ కూడా మనకు ఫుల్ సపోర్టు. ఫస్ట్ ఎగ్జామ్ సెమిస్టర్ నేను రాయలేదు, దట్ సార్ వాళ్ళ సపోర్టు. అంటే మన ఎదుగుదలనే కోరుకుంటారు. ఏదేమైనా సరే మీరు ఒక స్టెప్ ముందుకు పోతున్నారు అంటే చాలానే అనుకుంటారు.